అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గ్వాలియర్ కోటని సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ గ్వాలియర్ కోట మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ పట్టణంలో ఉన్నటువంటి ఒక కోట. ఈ గ్వాలియర్ కోట 6వ శతాబ్దానికి చెందినటువంటి కోట. ఈ కోట యొక్క వైభవం కారణంగా మొఘల్ చక్రవర్తి బాబర్ దీన్ని హిందూ కోటలలో ముత్యం అని పిలిచాడు. అలాగే దీన్ని భారతదేశపు జిబ్రాల్టర్ అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే ఈ కోట యొక్క ఆకారం జిబ్రాల్టర్ యొక్క ఆకారంలో ఉంటుంది కాబట్టి జిబ్రాల్టర్ అనే పేరు కూడా వచ్చింది. ఇప్పుడు మనం గ్వాలియర్ కోటలోకి పశ్చిమ ద్వారం గుండా వెళ్తున్నాం. గేట్ని ఉరవాయి గేట్గా పిలుస్తారు. ఈ పేరు ఉరవాయిలో నుండి ఉద్భవించింది. ఈ గేటు పశ్చిమ ద్వారం వద్ద ఉన్నటువంటి ఏకైక ప్రధాన ద్వారం అన్నమాట. ఈ ఉరవాయి గేట్ని 13వ శతాబ్దంలో ఇల్టుట్మిష్ నిర్మించాడు. గేటు దగ్గరికి చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి వేరే టక్కర్ ద్వారా మనం కోట దగ్గరికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి కోటకు వెళ్ళే మార్గ మధ్యంలో ఈ కొండకు కొన్ని జైన పార్శ్వ విగ్రహాలు కూడా మనం చూడవచ్చు. ఈ జైన విగ్రహాలన్నింటిని కూడా కొండను తొలిచి అక్కడ చెక్కారు. ఈ జైన విగ్రహాలన్నీ కూడా అన్ని నిలబడి మరియు ధ్యానం చేస్తున్నటువంటి భంగిమల్లో మనకి దర్శనమిస్తాయి. కోట యొక్క చరిత్ర విషయాన్ని వచ్చినట్లయితే దాదాపు 5వ శతాబ్దానికి లేదా అంతకంటే ముందు కాలానికి చెందినది. పురాతన సంస్కృత శాసనాల్లో నమోదు చేయబడినటువంటి కొండ యొక్క పాత పేరు గోపుగిరి. మనం కోట వద్దకు చేరుకున్న తర్వాత గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడి నుంచి మనం అలా ముందుకు వెళ్తే మనకి ప్రధానటువంటి కోట మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఎడం వైపు ఉన్నది ఏదైతే ఉందో అది అస్సీ కంబ అనేటువంటి మండపం. ఈ భవనంలో దాదాపు 80 స్తంభాలకు పైగా ఉంటాయి. అందుకే ఈ కట్టడానికి అస్సీ కంబ్ అనేది పేరు. ఇక్కడ నుంచి అలా కాస్త ముందుకు వెళ్తే మనకి ఆర్కియాలజీ మ్యూజియం కనిపిస్తుంది. ఈ ఆర్కియాలజీ మ్యూజియం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్తే గ్వాలియర్ కోటలో ఉన్నటువంటి ప్రధాన ఆకర్షణ అయిన మాన్సింగ్ మందిరాన్ని మనం సందర్శించవచ్చు. ఈ మాన్సింగ్ ప్యాలెస్లోకి వెళ్లే ముందు మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గ్వాలియర్ కోట అంతా మనం సందర్శించాలంటే 2 టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఒక టికెట్తో మనం గ్వాలియర్ కోటలో ఉన్నటువంటి మాన్సింగ్ మందిరాన్ని, అలాగే సాస్బాహు మందిరాన్ని, తేలికా మందిర్ని దర్శించవచ్చు. ఇంకా 2వ టికెట్తో షాజహాన్ మహల్, విక్రమ్ మహల్, జహాంగీర్ మహల్, కర్ణమహల్ వంటి మందిరాలను మనం దర్శించవచ్చు. ఇదే టికెట్ కౌంటర్. టికెట్ ధర ఒక్కొక్కరికి 25 రూపాయల టికెట్. టికెట్ తీసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్దాం రండి. ఈ మాన్సింగ్ ప్యాలెస్ గ్వాలియర్ కోటలోనే ఉన్నటువంటి ప్రధానమైన ఆకర్షణలో ఒకటి. ఈ మాన్సింగ్ మందిరాన్ని మాన్ మందిర్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. దీన్ని 15వ శతాబ్దంలో తోమర్ రాజవంశరాజు అయినటువంటి మహారాజా మాన్సింగ్ నిర్మించారు. మహారాజా మాన్సింగ్ తోమర్ రాజవంశానికి చెందినటువంటి రాజు. ఈ రాజభవనం ఎంతో అద్భుతమైనటువంటి చిత్రకళా సంపద అనేది. ఈ మాన్ మందిర్ ప్యాలెస్ చూడడానికి ఎంతో అద్భుతమైనటువంటి కట్టడంగా మనకు అనిపిస్తుంది. ఈ మాన్ మందిర్ ప్యాలెస్ని చూస్తున్నంతసేపు కూడా ఇది ఒక అద్భుతమైన కట్టడంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మాన్ మందిర్ ప్యాలెస్ని చూస్తున్నంతసేపు కూడా ఇది ఒక ఇంద్రభవనం లాగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్యాలెస్లో ఉన్నటువంటి చిత్రకళ అలాగే శిల్పకళ సౌందర్యం కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఈ శిల్పకళా సౌందర్యం చూపరుల్ని చుట్టుపడేస్తుంది. మాన్ మందిర్ ప్యాలెస్ యొక్క పెయింటింగ్ చేసిన ప్రభావం, ఉపయోగించిన శైలి, టైల్స్ వాడకం కారణంగా మాన్ మందిర్ ప్యాలెస్ను తరచుగా పెయింటింగ్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. మాన్ మందిర్ ప్యాలెస్ యొక్క పెయింటింగ్ చేసిన ప్రభావం మణి, ఆకుపచ్చ మరియు పసుపు రంగులతో కూడిన రేఖాగణితంతో నమూనాలతో విస్తృతంగా ఉపయోగించబడిన టైల్స్ వాడకం కారణంగా మాన్ మందిర్ ప్యాలెస్ను తరచుగా పెయింటింగ్ ప్యాలెస్ అని పిలుస్తారు. ఈ మాన్ మందిర్ ప్యాలెస్ ఒక అద్భుతం. ఎందుకంటే ఈ ప్యాలెస్లో ఎటు చూసినా కూడా ఒక అద్భుతమైన శిల్పకళ, చిత్రకళ నైపుణ్యం అనేది మనకి ఉట్టిపడుతుంది. మాన్ మందిర్ ప్యాలెస్లో ఆగ్నేయంలో ఉన్నటువంటి హాతీపోల్ ద్వారం మాన్ మందిర్ ప్యాలెస్కు దారితీస్తుంది. ఇది 7 ద్వారాల శ్రేణిలో చివరిదనమాట. ఒకప్పుడు గేటును అలంకరించిన ఏనుగు యొక్క జీవిత పరిణామ విగ్రహం కారణంగా దీనికి ఆ పేరు వచ్చింది. ఈ మాన్సింగ్ మందిర్ ప్యాలెస్లో మనం ఒక దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు మరో కొత్త ప్లేస్కి వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ అక్కడికే చేరుకుంటాం. ఒక గది నుంచి ఇంకో గదిలోకి మార్గాలు అనేవి చాలా వరకు మనకు అనిపిస్తూ ఉంటాయి.
ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి అలా మన కిందకు చూస్తే మెట్లు అనేవి కనిపిస్తున్నాయి. ఈ మెట్లు గుండా అలా కిందకి వెళ్తే మనం ఒక సొరంగంలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ముందుగా నేను వెళ్తున్నప్పుడు చాలా భయం వేసింది, ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు, దానికి తోడు ఒక్కడనే వెళ్తున్నాను కాబట్టి కాస్త భయం వేసింది. అలా వెళ్తుంటే ఇంకా మెట్లు వస్తూనే ఉన్నాయి. ఆ మెట్లు గుండా ఈ మెట్ల మార్గం గుండా అలా కిందకి వెళ్తూ ఉండగా మధ్యలో గబ్బిలాల వాసన అయితే వస్తుంది. గబ్బిలాలు చేసే శబ్దం కూడా మీకు వినిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఇక్కడ జనాలు ఎక్కువగా తిరగట్లేదు అనేది మనకి తెలుస్తుంది. మెట్ల ద్వారం గుండా మన కిందకి వెళ్తే మనకి ఈ ప్రదేశానికి చేరుకుంటాం. ఈ చుట్టూ స్తంభాలు, మధ్యలో ఈ ప్రదేశం చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఇలాంటి ప్రదేశం మరొకటి దీనికి కింద వైపున ఉంటుంది. మనకి దీనికి ఎదురుగా ఉన్నటువంటి ద్వారం గుండా మనకి మెట్లు అనేది ఉంటాయి. ఆ పక్క నుంచి మనం వెళ్తే మనం అక్కడికి చేరుకోవచ్చు. ఇది ఆ కాలంలో సొరంగ మార్గం కింద ఉపయోగించేవారేమో అనే విధంగా ఉంది. ఇది చూడడానికి కాస్త అడ్వెంచరస్గా ఉన్నప్పటికీ కూడా ఎంతో గొప్ప అనుభూతిని మనకి కలుగజేస్తుంది. ఈ కట్టడాన్ని ఇక్కడ నుంచి చూసిన తర్వాత మనం ఈ మెట్ల మార్గం గుండా మనం పైకి వెళ్దాం. ఇక్కడ ఈ లైట్లు అనేవి ఏర్పాటు చేయకపోతే ఇదంతా చీకటిగా ఉండి చాలా భయంకరంగా ఉంటుంది. ఇటువంటి ప్రదేశాలు సాధారణంగా మన సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇలా ప్రత్యక్షంగా చూడటం అనేది ఎంతో అదృష్టం అనే చెప్పుకోవాలి. ఇలా మెట్ల గుండా మన పైకి చేరుకొని అక్కడి నుంచి మనం మరో ప్రదేశానికి చేరుకుందాం. ఇక్కడికి చేరుకోవడానికి ముందు కొంచెం భయం వేసిన తర్వాత ధైర్యంగానే మనం చేరుకోగలిగాను, ఎందుకంటే ఇదంతా కోటలో ఒక భాగమే అనేసి అర్థమైంది. అలా కాసేపు ఈ మెట్ల మార్గం కూడా వెళ్ళిన తర్వాత మనం ఈ ప్రదేశానికి చేరుకుంటాం. ఈ ప్రదేశం కూడా ఇందాక మనం చూసిన ప్రదేశం మాదిరిగానే ఉంది. కాకపోతే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ చిన్న సొరంగంలాగా ఏదైతే ఉందో అది ఇక్కడైతే లేదు. సాధారణంగా దేవాలయాల్లో ఉన్నటువంటి స్తంభాల్లో ఇక్కడ ఈ మండపం అనేది మనకి కనిపిస్తుంది. సొరంగానికి దారి తీసే విధంగా ఉన్నటువంటి దారి చాలా అడ్వెంచరస్ దీనిలో ఉంటుంది. దేవాలయాల్లో ఉన్నటువంటి గోపుర నిర్మాణంలో ఉన్నటువంటి నిర్మాణం చాలా అద్భుతమైన నిర్మాణంగా మనం చెప్పవచ్చు. ఈ ప్యాలెస్లో ఒకవైపు నుంచి ఇంకోవైపు వెళ్తున్నప్పుడు కూడా మనకి ఎక్కడికి వెళ్తున్నాం అన్నటువంటి ఉత్సుకత, అలాగే కొత్త ఏ ప్రదేశం చూడబోతున్నాం అన్నటువంటి ఉత్సాహం అనేది మనకి ఏర్పడుతుంది. ఈ ప్యాలెస్ అంతా అలా తిరిగి మళ్ళీ మనకి చివరకు ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టాం అక్కడికే చేరుకుంటాం. ఈ ప్యాలెస్ అంతా కూడా ఒక పజిలీ లాగా ఉంటుంది, ఎందుకంటే మనం ఒకవైపు నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకొక మార్గం వెళ్ళి మళ్ళీ చివరికి అక్కడికే చేరుకుంటాం. ఈ ప్యాలెస్ నిర్మించినటువంటి ఇంజనీర్ల యొక్క పనితీరు ఎంత అద్భుతంగా ఉన్నదంటే ఈ కట్టడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆనాటి రాజుల యొక్క శిల్పకళా చాతుర్యం, నిర్మాణ కౌశలం అనేది ఈ కట్టడాల ద్వారా మనం తెలుసుకొని ఈ కోట యొక్క ప్రస్తుత నిర్మాణం కనీసం 8వ శతాబ్దం నుండి ఉనికిలో ఉంది. మరియు ఇప్పుడు కోట యొక్క ప్రాంగణంలో కనిపించే శాసనాలు మరియు స్మారక చిహ్నాలు బట్టి ఇది 6వ శతాబ్దం నాటికే ప్రారంభంలో ఉందనేది మనం గమనించవచ్చు. ఇది ఇప్పటికీ ఉనికిలో ఉన్న భారతదేశంలోని పురాతన రక్షణ కోటల్లో ఒకటిగా నిలిచింది. ఆధునిక కోట రక్షణాత్మక నిర్మాణం మరియు 6 రాజభవనాలు కలిగి ఉంది. వీటిలో 2 రాజభవనాలు తోమార్ రాజు పాలకుడు మానసింగ్ తోమార్ నిర్మించాడు. ఈ రాజభవనం యొక్క సీలింగ్ చూడండి ఎంతో అద్భుతంగా చెక్కారో. చూపర్లను కట్టిపడేసే విధంగా ఉన్నటువంటి ఈ చిత్రకళ ఎంతో అద్భుతంగా ఉంది. సింగ్ ప్యాలెస్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆగ్నేయంలో ఉన్నటువంటి హాతీపోల్ ద్వారం మాన్ మందిర్ ప్యాలెస్కు దారితీస్తుంది. ఇది 7 ద్వారాల శ్రేణిలో చివరిది. ఒకప్పుడు గేటును అలంకరించినటువంటి ఏనుగు యొక్క జీవిత పరిణామ విగ్రహం కారణంగా దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ద్వారం రాతితో నిర్మించబడింది. స్తూపాకార టవర్లు, కుపోలా గోపురాలతో కిరీటం చేయబడ్డాయి. చెక్కిన పారాపెట్లు గోపురాలను కలుపుతాయి. ఇంతవరకు మీరు చూసినంతా కూడా మాన్ మందిర్ ప్యాలెస్ యొక్క అద్భుతమైన కట్టడం. ఇక్కడి నుంచి మనం వేరే ప్రదేశానికి వెళ్దాం. ఇప్పుడు మనం టికెట్ కౌంటర్కి చేరుకొని 2వ టికెట్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ 2వ టికెట్తో విక్రమ్ మహల్, కర్ణమహల్, జహాంగీర్ మహల్, షాజహాన్ మహల్, జోహార్ కుంట్ మొదలగు కట్టడాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇందులో మొదటగా మనం విక్రమ్ మహల్ని సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ విక్రమ్ మహల్ని విక్రమ్ మందిర్ అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు శివుడి ఆలయాన్ని ఈ విక్రమ్ మహల్లో ఉండేది, అందువల్ల విక్రమ్ మందిర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మొఘలుల కాలంలో ఆ ఆలయం ధ్వంసమైంది.
విక్రమహల్ ముందు భాగంలో మళ్ళీ తిరిగి నిర్మించారు. మహారాజా మాన్సింగ్ యొక్క పెద్ద కొడుకు విక్రమాదిత్య సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించాడంట. మొఘలుల కాలంలో ఆ ఆలయాన్ని ధ్వంసం చేయడం వల్ల అది నాశనం అయింది. తర్వాత తిరిగి మళ్ళీ విక్రమహల్ ముందు నిర్మించారు. ఈ గ్వాలియర్ కోటను ఎంతోమంది రాజులు పరిపాలించి పోషించారు. అందులో కుషానులు, నాగులు, గుప్తులు, హూనులు, ప్రతిహారులు, కచ్వాహులు, తోమారులు, పఠానులు, శూరులు, మొఘలులు, ఆంగ్లేయులు, జూట్లు మరియు మరాఠాలు, సింధీయులు వంటి విచ్ఛిన్న సంపదలను చూసింది. మనం విక్రమహల్ చూసిన తర్వాత జహంగీర్ ప్యాలెస్ని సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ రాజభవనం మొఘలుల కాలంలో జహంగీర్ పాలన 1605 నుంచి 27 వరకు, అలాగే షాజహాన్ పరిపాలన 1627 నుంచి 58 మధ్యలో నిర్మించబడింది. ఈ రెండు రాజభవనాలు కూడా ఒకే ప్రాంతంలో ఉండడం మనం గమనించవచ్చు. ఈ రాజభవనం యొక్క నిర్మాణం మొఘలుల నిర్మాణ శైలికి మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొఘలుల నిర్మాణ శైలి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొఘలుల నిర్మాణ శైలిలో ఉన్నటువంటి ద్వారాలు, చెక్కబడిన శిల్పాలు మరియు జైలు అలంకరణ ఈ ప్యాలెస్ యొక్క ఒక ద్వారం గుండా వెళ్తే జోహర్ కొండకు మనకు దారితీస్తుంది. అలాగే మరొక ద్వారం గుండా వెళ్తే విక్రమహల్కు వెళ్తుంది. ఈ కోటను పరిపాలించినటువంటి వివిధ రాజులు వారు ఇప్పటికీ భద్రపరచబడిన వివిధ స్మారక చిహ్నాలతో తమ మైలురాళ్లను వదిలి వెళ్లారు. ఈ గ్వాలియర్ కోటలో మాన్మందిర్ ప్యాలెస్కి ముందు, మాన్మందిర్ ప్యాలెస్కి తర్వాత అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే మాన్మందిర్ ప్యాలెస్ చూసిన తర్వాత మీకు ఆ అనుభూతి అనేది వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే మాన్మందిర్ ప్యాలెస్లో ఉన్నటువంటి కట్టడం ఒక రీతిలో ఉంటుంది. తర్వాత జహంగీర్ మహల్, విక్రమహల్ అనే కట్టడాలు అనేవి వేరే విధంగా, అంటే ఆ కట్టడం అనేది రీతి వేరే విధంగా ఉంటుంది. మాన్మందిర్ ప్యాలెస్ అనేది హిందూ నిర్మాణ శైలిలో ఉంటుంది. అలాగే జహంగీర్, షాజహాన్ మహల్ అనేవి మొఘలుల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఈ గ్వాలియర్ కోటను ఎంతో మంది రాజులు పరిపాలించలేరు కాబట్టే ఇందులో వివిధ రకాల నిర్మాణ శైలిని మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ కట్టడం మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మధ్యలో ఇక్కడ స్తంభాలకు అటు ఇటు ఉన్నటువంటి స్తంభాలకు మధ్యలో ఏర్పాటు చేసినటువంటి ఈ కుండీల్లో ఉన్నాయి, కానీ చిన్న చిన్న ప్లేట్లో కూడా అనిపిస్తున్నాయి. ఈ ప్లేట్లు ఇవేవో భోజనానికి ఏర్పాటు చేసిన ప్లేట్లాగా మనకు అనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి ద్వారం ఏదైతే ఉందో పర్షియన్ ఆర్కిటెక్చర్ శైలిలో ఉంది. ఇక్కడ పర్షియన్ ఆర్కిటెక్చర్ అంటే మొఘలుల నిర్మాణ శైలి అని మనం చెప్పవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ద్వారాలు, అలాగే చిన్న చిన్న కిటికీలు ఇవన్నీ కూడా మనకి మొఘలుల నిర్మాణ శైలిని స్పష్టంగా తెలియజేస్తుంది. మనం చూస్తున్నది ఏంటంటే గుజారి మహల్. ఇలా మెట్ల ద్వారం గుండా మనం అలా పైకి వెళ్తే ఇక్కడి నుంచి మనం మొత్తం గ్వాలియర్ కోట అంతా కూడా మనం చూడవచ్చు. అలాగే గ్వాలియర్ పట్టణాన్ని కూడా మనం చూడవచ్చు. ఇలాగే ఈ కోట అంతా కూడా ఎన్నో రహస్య మార్గాలు, ద్వారాలు అనేవి మనం చూసి ఎంజాయ్ చేయవచ్చు. మనం ఓపికగా తిరగలే కానీ ఈ కోట అంతా కూడా ఎన్నో అద్భుతాలను మనం చూసి తరించవచ్చు. పురాణాల ప్రకారం గ్వాలియర్ అనే పదం గ్వాలిపా అనే పేరు నుండి ఉద్భవించింది. పురాణాల ప్రకారం గ్వాలిపా అనే స్థానిక అధిపతి సూరత్ సేన్కు కుష్ఠవ్యాధిని నయం చేశాడు. దాని కృతజ్ఞతగా సూరత్ సేన్ అతని పేరు మీద గ్వాలియర్ నగరాన్ని స్థాపించాడు. దీనికి విరుద్ధంగా ఈ కోటను సంస్కృత శాసనాలు మరియు గుప్తుల కాలంలో గోప్ పర్వత్, గోపాచల్ దుర్గ్, గోప్గిరి, గోపాదిరి అని పిలుస్తారు. ఇవన్నీ గోమకాపరి కొండ అని అర్థం వస్తుంది. ఈ జహాంగీర్ మరియు షాజహాన్ మహల్లో చాలా విశాలమైన ప్రదేశాలు, ప్రాంగణాలను మనం చూడవచ్చు. ఈ మహల్లలో చిత్రకళ మరియు శిల్పకళ నైపుణ్యం అంత గొప్పగా లేనప్పటికీ ఈ ఎత్తైన ద్వారాలు అలాగే గోపురాలు అనేవి మనకి ఆకర్షణగా నిలుస్తాయి. మనం ఇటువంటి కట్టడాలను చూడాలంటే ఎంతో అదృష్టం అనేది ఉండాలి. అలాగే చాలా ఓపిక కూడా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏంటంటే పెద్ద పెద్ద కోటలు మనం దర్శించాలంటే చాలా ఓపికతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ జహాంగీర్ మహల్ని చూస్తున్నంతసేపు ఇంకా ఇంకా ఉందా అనిపిస్తుంది. ఈ మహల్ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా మొఘలుల యొక్క నిర్మాణ శైలి మనకి ఎట్టి చూసినా సరే మొఘలుల నిర్మాణ శైలిని మనకి కట్టిపడేస్తుంది. మొఘలుల నిర్మాణ శైలిలో ప్రధానంగా ఆ ద్వారం అనేది ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.
ఈ నిర్మాణ శైలి ఎక్కువగా పర్షియన్ ఆర్కిటెక్చర్లో మనం ఎక్కువగా గమనించవచ్చు. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా ఈ ప్యాలెస్ యొక్క ఒక ప్రధాన ద్వారం నుండి వెళ్తే మనం జోహార్ కుండ్కి చేరుకుంటాం. అలాగే రెండవ ద్వారం నుండి చేరుకున్నట్లయితే విక్రమ్ మహల్కు చేరుకుంటాం. ఈ జోహార్ కుండ్లో ఉన్నటువంటి నీటిని మనం ముందుగా చెప్పుకున్నట్ల మహల్లో అంటే విక్రమ్ మహల్, జహాంగీర్ మహల్, అలాగే కర్ణ మహల్ మొదలగు మహల్లకు నీటి సరఫరాగా వాడేవారు. ఈ జోహార్ కుండ్కు అవతల వైపు ఉన్నటువంటిది భీమ్ సింగ్ రాణా యొక్క ఛాత్రి. ఇది ఒక స్మారక కట్టడం. ఇదంతా కూడా షాజహాన్ మరియు జహాంగీర్ యొక్క మహల్లో. ఈ జోహార్ కుండ్ చతురస్రాకారంలో ఉంటుంది. అలాగే ఇది దిగడానికి కూడా మెట్లు అనేవి తూర్పు మూలన ఏర్పాటు చేశారు. 1232లో ఇల్టుట్మిష్ గ్వాలియర్ కోటపై దాడి చేసినప్పుడు రాజపుత్ర వంశానికి చెందినటువంటి రాజు కుటుంబానికి చెందిన మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుండి ఈ కొలను జోహార్ కుండ్ అనే పేరుతో పిలుస్తున్నారు. అలాగే భీమ్ సింగ్ రాణా యొక్క ఛాత్రి నిర్మాణం గోహర్ రాష్ట్రపాలకుడు అయిన భీమ్ సింగ్ రాణా జ్ఞాపకార్థం నిర్మించబడింది. దీన్ని అతని వారసుడు ఛత్ర సింగ్ నిర్మించాడు. 1740లో మొఘల్ సత్రప్ అలీఖాన్ లొంగిపోయినప్పుడు భీమ్ సింగ్ గ్వాలియర్ కోటను ఆక్రమించుకున్నాడు. 1754లో భీమ్ సింగ్ కోట వద్ద స్మారక చిహ్నంగా భీమ్తాల్ సరస్సును నిర్మించాడు. ఛత్ర సింగ్ భీమ్తాల్ సమీపంలో స్మారక ఛాత్రిని నిర్మించాడు. దీనిలో చివరిగా మనం కర్ణమహల్ని సందర్శించడానికి వెళ్తున్నాం. తోమర్ రాజ్పుత్ గ్వాలియర్ను 1194లో ఆక్రమించుకొని పాలించారు. విక్రమదేవ, ఉద్ధరణదేవ, విక్రమదేవ, గణపతి దేవ, దుర్గేంద్ర సింగ్ మరియు కీర్తి సింగ్లు ఈ గ్వాలియర్ను పరిపాలించారు. కర్ణమహల్ను 1480 మరియు 86 కాలంలో కీర్తి సింగ్ నిర్మించాడు. ఈ రాజభవనం హిందూ నిర్మాణ శైలికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ కర్ణమహల్కి కింది భాగంలో మహిళలకు స్నానవాటికను ఏర్పాటు చేశారు. దానికి హమామ్ అనే పేరు కూడా పెట్టారు. గ్వాలియర్ కోటలో కర్ణమహల్ మరొక ముఖ్యమైన స్మారక చిహ్నం. ఈ కర్ణమహల్ను తోమర్ రాజవంశం యొక్క రెండవ రాజు అయినటువంటి కీర్తి సింగ్ నిర్మించాడు. అతను కర్ణసింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అందువల్ల ఈ రాజభవనానికి కర్ణమహల్ అనేటువంటి పేరు వచ్చింది. ఇక్కడ కర్ణమహల్ని సందర్శించిన తర్వాత మనం తర్వాయి భాగంలో కోట యొక్క మరిన్ని మందిరాలు అలాగే మరిన్ని కట్టడాలను మనం తర్వాత భాగంలో చూద్దాం. ఇంతటితో గ్వాలియర్ కోట యొక్క మొదటి భాగం పూర్తయింది. త్వరవ భాగంలో మళ్ళీ కలుద్దాం.